అంటే చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లైక్ మేము నీ సర్జరీ చేయించుకున్నాము కానీ మళ్ళీ 2-3 years కి నొప్పి అలానే స్టార్ట్ అయిపోయింది అని అంటుంటారు. మరి ఈ కంప్లైంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మనకి పోస్ట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ ఎంత బాగా చేసుకుంటారు అంటే దాన్ని బట్టి ఫర్దర్ గా వాళ్ళది ఆ రిజల్ట్ అనేది ఉంటుంది త్రూ అవుట్ ద లైఫ్. మనకి మెయిన్ ఏదైతే బోన్ పెయిన్, ఏదైతే ఆర్థరైటిక్ పెయిన్ ఉందో అదంతా మాక్సిమం పేషెంట్స్ లో ఉండదు. మనకు ఉండేది అంటే సర్జరీకి సంబంధించిన పెయిన్ మాత్రమే ఉంటుంది. బట్ ఫిజియోథెరపీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ పెయిన్ లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా సార్? అంటే మీరు ఆ నీలో చేసే సర్జరీ వల్ల పెయిన్ ఉంటుందా, లేకపోతే అక్కడ కొంతమందికి అరిగిపోతే ఏమైనా ప్లేట్స్ లాంటివి లేకపోతే ఏమైనా జాయింట్స్ లో ఏదైనా ఒక ఫారిన్ బాడీని పెట్టారనుకోండి వాటి వల్ల వస్తుందంటారా? ఫారిన్ బాడీ వల్ల రాదండి. మాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ లో మనకి ఫారిన్ బాడీ వల్ల పెయిన్ రాదు. ఓకే, మనకి పెయిన్ వచ్చేది ఏంటి అంటే మనం సర్జరీ చేస్తాం కదా, దట్ టు నాట్ ఇన్ ఆల్ పేషెంట్స్, వెరీ రేర్లీ వి సీ దట్. ఎందుకంటే మనము సాఫ్ట్ టిష్యూ అంతా మనం కండ గానీ అదంతా ఓపెన్ చేసుకొని చేస్తాం కాబట్టి దానికి హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలాంటి వాటిల్లో అలాంటి కేసెస్ లో ఫ్యూవర్ కేసెస్ లో వీసీ. బట్ వాళ్ళకి సర్జరీ చేసే ముందు ఏదైతే పెయిన్ ఉందో అది అస్సలు పూర్తిగా తొలగిపోతుంది. ఓకే.